హాయ్, దిస్ ఇస్ మహేష్ కాకు. వెల్కమ్ టు ద బిగ్ బుల్. సో ఈరోజు మన మార్కెట్ అనాలిసిస్ అండ్ న్యూస్ చూద్దామండి. ఈరోజు మార్కెట్ వచ్చేసి స్టార్ట్స్ విత్ 23,233 రూపీస్కి స్టార్ట్ అయింది అండ్ క్లోజ్ విత్ 23,214 రూపీస్కి అయితే క్లోజ్ అయిందండి. సో ఈరోజు వచ్చేసి మార్కెట్ 27 పాయింట్స్కి డౌన్ అయింది. ఇట్స్ లైక్ మనం ఫ్లాట్ అనుకోవచ్చు. సో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టున్నారో లైక్ లిటిల్ చేంజెస్ ఏదైతే జరిగాయి. సో ఎనీవే అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందామండి. ఓపెన్ అయింది 55,510 రూపీస్కి అయితే ఓపెన్ అయిందండి అండ్ క్లోజ్ వచ్చేసి 55,100 రూపీస్కి అయితే క్లోజ్ అయిందండి. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ 94 పాయింట్స్ ఏదైతే ఉందో డౌన్ అయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో ఈరోజు కమోడిటీస్ చూసుకుందామండి. లాస్ట్ టైం మీకు చెప్పినట్టే గోల్డ్ రేట్ ఏదైతే ఉందో నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. సో గోల్డ్ ఈరోజు వచ్చేసి లైక్ 2,910 పాయింట్స్ దగ్గర ఏదైతే ఉందో లైక్ ఎండ్ అయిందండి మార్కెట్. సో గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు 1,49,553 ఉంది. 5,000 రూపీస్ ఏదైతే లాస్ట్ 2 డేస్లో తగ్గిందండి. మోస్ట్లీ లైక్ ఈ ట్రంప్ ఏదైతే ఉందో ఈ వార్ కొంచెం నెగోషియేషన్స్ జరుగుతున్నాయి కదా. మోస్ట్ ప్రాబ్లీ లైక్ ఒక 10 డేస్లో ఈ వార్కి ఒక ఎండ్ అయితే వస్తుంది. సో 100% క్రూడ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో బార్గెట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఓపెన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే సో మనకి ఆటోమేటిక్గా క్రూడ్ ఆయిల్ రేట్స్ ఇవన్నీ నార్మల్ అయిపోతే గోల్డ్ రేట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుందండి. సో దాని గురించి అయితే మీరు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ చేసుకోండి. ఆఫ్టర్ 25 స్టార్ట్ చేసుకోండి. సో మీకు 1 lakh వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది గోల్డ్ వాల్యూ కూడా. ఓకే అండ్ క్రూడ్ ఆయిల్ వచ్చేసి 130 పాయింట్స్ అయితే లైక్ అప్ అయిందండి మార్కెట్. సో 8,544 రూపీస్కి ఏదైతే 44 పాయింట్స్ ఏదైతే ఉందో ట్రేడ్ అయిందండి ఈరోజు మార్కెట్లో. నేచురల్ గ్యాస్ వచ్చేసి 5 పాయింట్స్ వచ్చేసి అప్ అయిందండి. సో 306కి వచ్చింది. సో నిన్న మనం చూసుకున్నాం లైక్ గ్యాస్ రేట్స్ ఆఫ్ ఇండియా. సో 6 రూపీస్ అయితే పెరిగాయి అండ్ పెట్రోల్ రేట్ అయితే 30 రూపీస్ పెరుగుతున్నాయని చెప్పేసి అండ్ బ్యారెల్ మీద నేను చెప్పేది. సో బ్యారెల్ మీద 30 రూపీస్ అయితే పెరుగుతున్నాయని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. సో పెట్రోల్ రేట్ కూడా కొంచెం పెరగచ్చండి అండ్ డీజిల్ రేట్స్ కూడా పెరగచ్చు మార్కెట్లో. సో కరెన్సీ ఈరోజు ఇండియన్ రూపీ వచ్చేసి 90 లైక్ యుఎస్ డాలర్తో కంపేర్ చేసుకుంటే యుఎస్ డాలర్ వచ్చేసి 95.39 పైసే ఉందండి ఇండియన్ రూపీస్తో. సో డాలర్ అయితే కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది అండ్ యూరోపియన్ అండ్ ఏషియన్ అండ్ యుఎస్. సో ఈ మార్కెట్స్ చూసుకుంటే లైక్ దే ఆర్ ఇన్ ఏ నెగిటివ్ అండి. మొత్తం డౌన్లో ఉంది బికాస్ ఆఫ్ ట్రంప్ ఏదైతే ఉన్నారో సో కొన్ని ఎస్కలేషన్స్ చేశారు లైక్ ఇన్ ఇరాన్ మీద. సో ఇంకా వాళ్ళు వార్ ఇంకా పూర్తిగా కంప్లీట్ చేయలేదు. సో ఇంకా నెగోషియేషన్స్ జరుగుతున్నాయి అన్నారు. సో ఈరోజు మనం మార్కెట్ న్యూస్ చూసుకుందామండి. మొత్తం మార్కెట్ ఎందుకు ఈరోజు డౌన్ అయిందనే న్యూస్ చూసుకుందాం. సో ఈరోజు మనము స్టాక్ మార్కెట్ న్యూస్ చూసుకుందామండి. లైక్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏదైతే ఉందో పిఎఫ్సి సో ఆర్ఈసి లిమిటెడ్లో లైక్ మర్జింగ్ అవడానికి పర్మిషన్స్ అయితే వచ్చాయండి. సెబీ దానికి అప్రూవల్ కూడా ఇచ్చింది. సో ఇది ఫస్ట్ న్యూస్ అండి. అండ్ యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అండి. సో వాళ్ళు 4.2కి ఎక్స్పెక్ట్ చేశారు. లాస్ట్ వచ్చేసి లైక్ 3.8 ఉందండి. సో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంటే 4.2 వచ్చిందండి. ఇట్స్ బెటర్. సో దీనివల్ల మార్కెట్కి ఏమీ పెద్ద ఇంపాక్ట్ లేదు. అండ్ యుఎస్ అండ్ ఇరాన్ ఏదైతే ఉందో వార్ ఇంకా వాళ్ళ నెగోషియేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈరోజు లైక్ ట్రంప్ యుఎస్ వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే సో వాళ్ళు ఇంకా నెగోషియేషన్స్కి ఒప్పుకోకపోతే వాళ్ళ బ్రిడ్జెస్ని ప్లస్ వాళ్ళ పోర్ట్స్ని ఏవైతే ఉన్నాయో అండ్ గ్యాస్ ఏజెన్సీస్ ఏదైతే లైక్ కోల్ ఏజెన్సీస్ గ్యాస్ ఏజెన్సీస్ ఏదైతే దాని మీద స్ట్రైక్స్ చేస్తామని చెప్పి అయితే వార్నింగ్ ఇచ్చారండి. మోస్ట్ ప్రాబబ్లీ లైక్ చెప్పాను కదా 10 డేస్లో అయిపోతుంది ఇది అయితే వార్. అండ్ వచ్చేసి లైక్ ఇండియా ఒక దాని మీద సైన్ చేసిందండి 4.5 బిలియన్స్ పెట్టి లైక్ నావిగేషన్ శాటిలైట్స్ ఒక 20 నావిగేషన్ శాటిలైట్స్ వాళ్ళైతే రిలీజ్ చేస్తున్నారండి. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. అండ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కోల్. సో మినిస్ట్రీ ఆఫ్ కోల్ ప్లాంట్. సో ఈ కోల్ ప్లాంట్ ఏవైతే మినిస్ట్రీ ఉందో లైక్ మైన్స్ ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ లైక్ ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసిందండి. అంతేనా రోడ్ షో ఒక ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేసిందండి. ఒక రోడ్ షో ఏదైతే ఉందో ఆ రోడ్ షో అయితే హైదరాబాద్లో జరుగుతుందండి June 11th రైట్. ఈరోజు ఎఫ్ఐఎస్ చూద్దామండి. 1,919 రూపీస్ 19 crores ఏదైతే ఉందో సో వాళ్ళైతే లైక్ సేల్ చేశారండి ఫారెన్ వాళ్ళు. ఈరోజు ఇంకా కొంచెం తగ్గించారు ఈరోజు అయితే. సో డిఏఎస్ బయింగ్స్ చూద్దామండి. సో 2,950 crores ఏదైతే ఉందో వాళ్ళ బయింగ్స్ జరిగాయి లోకల్ ఇండియన్ బయింగ్స్. సో ఇట్స్ గుడ్ చేంజ్. లైక్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం తక్కువ సేల్ చేశారు మార్కెట్లో. అండ్ టాప్ గెయినర్స్ చూద్దామండి ఈరోజు లైక్ శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్ఆర్ఎఫ్ అండ్ నెస్లే ఇండియా. సో ఇవన్నీ 3 అనేది టాప్ గెయినర్స్ అండి. అండ్ టాప్ లూజర్స్ చూద్దామండి మార్కెట్లో ఈరోజు. హిందాల్కో ఒకటి, ఆయిల్
అండ్ హెచ్సిఎల్ వచ్చి అండ్ ఐఎఫ్సిఎల్. సో ఇవి వచ్చేసి టాప్ క్రూజర్స్ అండి మార్కెట్ లో. సో ఇదండి ఈరోజు మార్కెట్ గురించి. సో కొత్తది విషయాలన్నీ రేపు చూసుకుందాం, రేపు మార్కెట్ గురించి రేపు తెలుసుకుందాం అండి. థ్యాంక్ యూ. దిస్ మహేష్ కాపు సైనింగ్ ఆఫ్.